ఇల్లంతకుంట మండలంలో ప్రైవేట్ పాఠశాల బస్సులు అతివేగంగా నడుస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తిప్పాపూర్ శివారులో శ్రీవాణి పాఠశాల బస్సు పంట పొలంలోకి దూసుకెళ్లిన ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది డ్రైవర్ తప్పు కాదని యాజమాన్యం చెబుతుండగా బస్సులు ప్రతిరోజు అతివేగంగా నడుస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. విద్యార్థుల భద్రతపై అధికారులు, పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు రావద్దు, మెల్లగా రావాలి. ఆ సార్ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఇదంతా ఇట్లా పరిస్థితి అయింది. ఈరోజు అక్కడ పెట్టే వరకు 2 టైమ్స్ పెట్టే వరకు వీళ్ళు ఎమర్జెన్సీ వెళ్ళిపోవడు, మళ్ళీ ఆడికి వెళ్ళినాక మళ్ళీ వేరే ఊరికి పంపించడు. వీళ్ళు ఎంత తాత్పరంగా ఉంటే అంత మంచి. ఊళ్ళో కూడా ఉరుకుడు బాగా ఉరుకుతారు స్కూల్ బస్సు వాళ్ళందరూ. స్కూల్ శ్రీవాణి ఇల్లు అనుకుంటారు. స్కూల్ ఎవరికేం కాలే, జాబ్ కాలేదు, ఎవరికేం కాలే. పొద్దున శ్రీవాణి స్కూల్ వ్యాను మా ఊరు చివరిలో కొంచెం ప్రాబ్లం అయింది. మా అమ్మ సడన్గా కూర్చొని లేచి బస్ ఆపుదామని ట్రై చేసేసరికి ఆమెకు తాకుతుందేమో అనే అదుర్తలో డ్రైవరు సైడ్ ఇటు మలిపేసరికి పొలంలోకి దిగింది. పిల్లలకి ఎవరికి ఏం కాలే. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ యాజమాన్యం తప్పేం లేదు, డ్రైవర్ తప్పేం లేదు. మా అమ్మ పేరు బాలవ, నా పేరు అనిల్ కుమార్. మా పిల్లలు కూడా అదే వ్యాన్లో ఉన్నారు.